హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. నా ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ డే 4th షిఫ్ట్ అండి. సో మీ అందరికీ తెలుసు కదా, ఎస్బీఐ ప్రిలిమ్స్ కొంచెం ప్యాటర్న్ మార్చింది. ఇంగ్లీష్ ఏమో 40 క్వశ్చన్స్, క్వాంట్ అండ్ రీజనింగ్ ఈచ్ 30 క్వశ్చన్స్. పేపర్ అయితే చాలా హార్డ్గా ఉంది. ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 20 minutes టైంలో ప్యాసేజ్లో ఒక బ్లాంక్ ఉంది. నేను అసలు ప్యాసేజ్ చదవలేదు, బట్ సినోనిమ్స్ పెట్టాను. సినోనిమ్స్ ఏంటంటే 3 to 4 ఇచ్చారు. రిసీవ్డ్, స్టడీ ఆ రెండు గుర్తున్నాయి. తర్వాత పారాజంబల్డ్ ఇచ్చాడు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. తర్వాత వర్డ్ స్వాప్ ఈజీగానే ఉంది, ఎర్రర్స్ ఈజీగానే ఉంది. క్లోజ్ టెస్ట్ కొంచెం మోడరేట్ అనిపించింది నాకు. తర్వాత ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఇచ్చారు. ఇవి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత స్మాల్ సెంటెన్సెస్ ఇచ్చి ఆర్డర్లో ఉంటుంది కదా, అంటే చిన్న పారాజంబుల్ లాగా. ఇది కూడా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్లో నేను ఫస్ట్ పేపర్ అంతా చూసాను, అసలు ఏంటి ఇచ్చాడు అన్నది. 2 DAs, ఒక కేస్లెట్, 2 అప్రాక్సిమేట్లు ఇచ్చాడు. నేను ఇంకా అట్లీస్ట్ 5 అయినా ఇస్తాడు అనుకున్నాను. ఇది కూడా లాస్ట్లో ఉన్నాయి. కేస్లెట్ ఏంటంటే దాని మీద 3 questions ఇచ్చారు. స్టూడెంట్స్ ఏమో బాయ్స్ అండ్ గర్ల్స్. వాళ్ళు అప్లైడ్ అలా నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది, కొన్ని అండర్లైన్ చేసుకుంటూ. కేసులో చూడగానే ఫస్ట్ టైం భయపడ్డాను ఈ ప్రిలిమ్స్లో. తర్వాత లైన్ గ్రాఫ్ ఈజీగా ఉందండి. ఆన్సర్ A and B ఆ రిలేటెడ్ ఇచ్చాడు. ఇంకొకటి టేబుల్ గ్రాఫ్ టేబుల్ డిఐ ఏంటంటే ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రిలేటెడ్ 2021-22. A and B అనేది 2 persons ఆ రిలేటెడ్ ఇచ్చారు. ఈ పేపర్లో ఏంటంటే ఎక్కువ మిస్లీనియస్ అయితే ఉన్నాయి, అన్నీ కొంచెం లెందీగా అనిపించాయి. చాలా హార్డ్ అనిపించింది నాకైతే పేపరు. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 questions అయితే ఇచ్చారు. మెన్సురేషన్ ఇచ్చారు, సిలిండర్, క్యూబ్, దాని రిలేటెడ్ ఇంకోటి కనెక్ట్ చేసుకుంటూ అడిగారు. తర్వాత పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇది ఒకటి ఈజీగా ఉంది. ఏజెస్ ఈజీగా ఉంది. ఈజీగా అంటే కొంచెం క్యాలిక్యులేటివ్, బట్ క్వశ్చన్స్ అన్నీ అర్థమవుతున్నాయి. తర్వాత కాన్సిక్యూటివ్ సెట్ ఆఫ్ ఏ అండ్ సెట్ ఆఫ్ బి ఆ రిలేటెడ్ ఇచ్చారు. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం క్యాలిక్యులేటివ్, చాలా క్యాలిక్యులేటివ్ ఇది. మిక్చర్స్ ఇచ్చారు, టైమ్ అండ్ వర్క్ ఇచ్చారు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇచ్చారు. ఇలా అన్ని అథమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో అన్ని పజిల్సే, ఇంకేమీ లేవు. పేపర్ మొత్తం పజిల్స్. ఫస్ట్ ఏమో 8 persons లీనియర్, 5 north, 3 south. తర్వాత 7 members ప్లస్ వేరియబుల్ ఇచ్చారు. ఇంకా మంత్ బేస్డ్ Jan to August ఆ రిలేటెడ్. తర్వాత బ్లడ్ రిలేషన్ చూడగానే మనం చేయొచ్చు, అంత ట్రిక్కీగా అయితే ఏమి ఇవ్వలేదు. తర్వాత ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. తర్వాత ఈ పజిల్ ఏంటంటే 3 cities, 11 members, అట్లీస్ట్ 3, నాట్ మోర్ దాన్ 4. సో ఇది లాస్ట్ 3 minutes ఉన్నప్పుడు ట్రై చేశాను, కానీ చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. సో తర్వాత మిస్లీనియస్ ఓన్లీ 2 ఇచ్చారు. తర్వాత అది కూడా ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చి దాని పేర్స్ అందులో 4 వస్తాయి. తర్వాత మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటంటే SEAT, దీంతో వర్డ్ ఫామ్ అయిన తర్వాత 3rd letter ఏంటి అని అడిగారు. తర్వాత ఇంకొక పజిల్ ఇచ్చారు, అది నేను కనీసం చూడనే లేదు. సో ఓవరాల్గా రీజనింగ్ మొత్తం పజిల్సే, అసలు ఏమీ లేవు. పెడదామన్నా మనకు టైం మిగిలిన 1 minute, 1.5 minute మిగిలిన పజిల్ చేయడానికి అయితే అవ్వదు. జస్ట్ లాస్ట్ 50 seconds కూడా నాకు టైం వేస్ట్ అయ్యిందనే చెప్పాలి. సో ఏది చేసినా అన్నీ హాఫ్ అయిపోతాయి. నేను ఇంగ్లీష్లో 20 అటెంప్ట్ చేశాను, క్వాంట్లో జస్ట్ 13. అసలు నేనే నమ్మబుద్ధి కాలేదు ఇందులో ఎంత తక్కువ పెడతానని. రీజనింగ్ వచ్చేసి 19, ఓవరాల్గా 52. నాకైతే ఈ పేపర్ చాలా టఫ్ అనిపించింది. క్వాంట్ అయితే చాలా క్యాలిక్యులేటివ్గా ఉంది. అండ్ రీజనింగ్ వచ్చేసి అన్ని పజిల్సే, కొంచెం పాసిబిలిటీస్ కూడా వస్తాయి. అంత ఫాస్ట్గా అయితే చేసేంతలా ఇవ్వలేదు పేపరు. సో ఓవరాల్గా నేను 52 అటెంప్ట్ చేశాను. సో మీరు ఎలా రాశారు, మీకు ఎలా అనిపించింది పేపర్? ఆల్రెడీ ప్రీవియస్ డేస్లో అయ్యాయి కదా, సో ఆల్మోస్ట్ అందరికీ 8 and 16 పడింది. నాకు వచ్చేసి 24th పడింది. సో మీరు ఎలా రాశారు, మీ అటెంప్ట్స్ ఎన్ని,
మీకు ఎలా అనిపించింది పేపర్ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.